క్రొత్త ఆకాశము, పాత భూమి ఏమైపోద్ది? లయమైపోద్ది. పాత ఆకాశాలు ఏమైపోతాయి? లయమైపోతాయి. అప్పుడు ఆయన క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని ఏర్పాటు చేస్తాడు. అందులో నీతి మాత్రం ఉంటుందంట. ఏమి నివసిస్తుంది అందులో? క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, క్రొత్త యెరూషలేం, క్రొత్త పట్టణం, నూతన యెరూషలేం. నీతి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఈ భూమి మీద అవినీతి ఉందా లేదా? అన్యాయం ఉందా లేదా? లంచాలు ఉండయా లేవా? మోసాలు ఉండయా లేవా? దగాలు, కబ్జాలు, గోండాయిజం, రౌడీయిజం, దారుణాలు, నేరాలు, ఘోరాలు ఉండయా లేవా? కానీ ఆ రాజ్యంలో నీతి మాత్రమే ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. నీతి అంటే యేసయ్య, యేసయ్యే నీతి. ఆయన ఉంటాడు, ఆయన పరిపాలన సాగుద్ది అక్కడ. ఇక అన్యాయానికి, అక్రమాలకు, నేరాలకు, ఘోరాలకు అక్కడ తావు ఉండదు ఆ పట్టణంలో. యేసయ్య నివసించే పట్టణం, యేసయ్య ఉండే పట్టణం, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. దాని మీద మీ ఆలోచన పెట్టుకోండి. దాని కొరకు మీరు ప్రయాసపడండి, ప్రయత్నం చేయండి, సిద్ధపడండి. ఇవన్నీ లయమైపోతాయి. ఈ స్వస్థతలు, ఈ ఆశీర్వాదాలు వీటి కోసం కాదు పరిగెత్తటం. ఐజే గారి మీటింగులకి పట్టుమని 1000 మంది రాలేదు, 1000 మంది లోపే. అదే ఆశీర్వాదాలు వస్తాయి, దీవెనలు వస్తాయి, స్వస్థతలు వస్తాయి. మీకు అది ఇస్తాం, మీకు ఇది ఇస్తామని చెప్పండి, వేల మంది వెళ్ళిపోతారు అక్కడికి. వేల మంది వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ లోకంలోనిదే చూస్తున్నారు. వెళ్ళొద్దని కాదు, ఆశీర్వాదాలు రావని కాదు, స్వస్థతలు రావని కాదు. దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఇస్తాడు. కానీ ఉంటే ఉంటాం, పోతే పోతాం. కానీ మన గురి దేని మీద ఉండాలి? అక్కడికి వెళ్ళే వాళ్ళు దేని కొరకు వెళ్తున్నారు? నూతన ఆకాశం, నూతన భూమి కొరకు వెళ్తున్నారా? కేవలం స్వస్థతల కొరకు వెళ్తున్నారా? ఆశీర్వాదాలు రావాలని వెళ్తున్నారా? దీవెనలు రావాలని వెళ్తున్నారా? దేని కొరకు వెళ్తున్నారు? వాటి కొరకైతే మీరు ప్రయాసపడద్దు. వాటి కొరకైతే మీరు ఎక్కడికెక్కడికో పరిగెత్తొద్దు, వెళ్ళటానికి ప్రయత్నం చేయొద్దు. ఆయన దగ్గర ఆయన మీతో ఉంటాడు. మీరు ఉన్న ఇంట్లోనే మీరు మోకరించి మీరు ప్రార్థన చేస్తే, మీ అక్కరేదో అడిగితే మీకు ఇస్తాడు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరంలా, ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరంలా, ఎవరి దగ్గర ఏ నెత్తిన పెట్టించుకోవాల్సిన అవసరంలా. మీరు ఇంట్లో మీరున్న పాటున మీరు మోకరించి, మీరు పశ్చాత్తాపడి, మీ తప్పులు ఒప్పుకొని, నాకు ఇది అయ్యా, నా పరిస్థితి, నాకు ఇది అవసరమయ్యా, నా అక్కర తీర్చంటే తప్పక తీర్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. సేవకులైన ఆయనకు గొప్ప లేదు, విశ్వాసులైన ఆయనకు తక్కువ లేదు. అందరూ సమానమైన ఆయన దృష్టిలో. నీ మనసును చూస్తాడు. నీ మనసు యథార్థంగా ఉందనుకో, నీ మనసు యథార్థంగా ఉండి నువ్వు అడిగావనుకో, నీ అక్కర తప్పకుండా తీరుస్తాడు. ఎక్కడికి వెళ్ళాల్సిన పనిలే, ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పనిలే. నేను చెప్పే బోధ పరిశుద్ధాత్మ ప్రేరేపణలో. దేవునికి స్తోత్రం చెప్పండి. స్వచ్ఛమైన వాక్యం దగ్గరికి రాదు. నూతన సృష్టి ఉందయ్యా, నూతన ఆకాశం, నూతన భూమిలో ప్రవేశించాలి మనం, దాని కొరకు రండి సిద్ధపడండి అంటే రారు. అట్లాంటి దగ్గరికి అయితే 1000 మంది వెళ్తారు, 1000 మంది వెళ్తారు. కొన్ని సంఘాలు ఉన్నాయి, అక్కడ అసలు సేవకులు ఉండరు. కానీ అక్కడికి వెళ్ళి వేలు వేసి వస్తారు. వేలు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ముడుపులు గట్టి తీసుకెళ్ళి వేస్తారు అక్కడ. వాళ్ళ ఇంటి పక్కన ఒక చిన్న సేవకుడు ఉంటాడు, చిన్న మందిరం. కూటి కొరకు కాస్త ఇబ్బందులు పడుతుంటాడు. పిల్లలకు కూడా పెట్టుకోలేక, సేవే ధ్యేయంగా, ఏ పని చేయకూడదు, పరిపూర్ణమైన సేవ చేస్తూ ఒక పూట గడ ఒక బాధపడే సేవకుడు ఉంటాడు. పట్టెడు అన్నం పెట్టరు పిలిచి ఆ కుటుంబానికి, ఆ సేవకుడు కుటుంబానికి. ఎక్కడెక్కడికో వెళ్ళి మాత్రం ముడుపులు కట్టి వేలు వేసి వస్తుంటారు. గతంలో చెప్పినట్టున్నావు, పాస్టర్ గారిని పిలిచిందంట ఒక విశ్వాసురాలు, ప్రార్థన చేయయ్యా అందంట. 10వ భాగం కొరకు ప్రార్థన చేయయ్యా అందంట. ఆయన ఎంతో సంతోషించి 10వ భాగం ఎత్తదేమో నాకని చెప్పి ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసిన తర్వాత సరే వెళ్ళిరాయ్యా అందంట. 10వ భాగం సంగతి ఏందమ్మంటే, హే నీకు కాదయ్యా, ఆ దగ్గర ఆయన దగ్గర వేయటానికి నీ చేత ప్రార్థన చేయించుకున్నాను అందంట. దేవునికి స్తోత్రం. బిత్తరపోయాడట ఒకసారి ఆయన. ఏమండి, ప్రార్థన చేసేది వీళ్ళు, నీ కొరకు ప్రయాసపడేది ఈ వీళ్ళు, నీకు వాక్యం నేర్పించేది వీళ్ళు. అంటే మన సంఘంలో వారికి చెప్పట్లేదు, కానీ లైవ్లో ఎవరన్నా వింటే బాగుపడతారేమోనని చెప్తున్నానులే.
మీరందరూ ధన్యులు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ సేవకుని చాలా బలపరుస్తున్నారు. మీ సేవకుడి మీద చాలా ప్రేమ చూపిస్తున్నారు. మీ సేవకుడు ఏదన్నా ఒక కార్యం పెడితే మేమున్నామని వెన్నుండి అన్ని విషయాల్లో మీరు సహాయం చేస్తున్నారు. నా మాట వింటున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నేను మిమ్మల్ని అనటం లేదు. కొంతమంది పిశాసులు, విశ్వాసులు కాదు, కొంతమంది పిశాసులు ఎలా ఉన్నారు. ప్రార్థన చేసేది వాళ్ళ ఇంటి పక్కన ఉన్న సేవకుడు, వాళ్ళ కొరకు ప్రయాసపడేది వాళ్ళ ఇంటి పక్కన ఉన్న సేవకుడు. వీళ్ళేమో ఇచ్చేదేమో ఎక్కడికెక్కడికో వెళ్ళి ఇచ్చేస్తున్నారండి. ఎవరెవరికో ఇచ్చేస్తున్నారు. ముడుపులు కట్టి అక్కడ ఉంటాయి కదా కానుకల బాక్సుల్లో. ఇంకో విషయం ఏంది, వాళ్ళ దగ్గరికి కూడా వీళ్ళు వెళ్తానికి ఉండదు. అక్కడ బాక్సులు వేసేసి వచ్చేస్తున్నారు. నా స్నేహితుడు ఒక అతను ఉన్నాడు. నా స్నేహితుడు చెప్పాడు ఇది. వాళ్ళ బంధువురాలు పెద్ద ఆవిడ అంట, అరే అబ్బాయి నన్ను కారులో కొంచెం గుంటూరు దాకా తీసుకెళ్ళు అని అడిగిందంట. ఎందుకు అన్నాడంట, చిన్న పని ఉందరు అబ్బాయి తీసుకెళ్ళి అందంట. గుంటూరు తీసుకెళ్ళిన తర్వాత పలానా మందిరం దగ్గరికి తీసుకెళ్ళు అని అందంట. ఆ మందిరం దగ్గరికి తీసుకెళ్ళేది. ఆ మందిరంలో ఫోటోలు తీయటానికి లేదు, ఆ మందిరంలో వీడియోలు తీయటానికి లేదు. ఆ మందిరం ఎట్టుందని అంత స్ట్రిక్ట్గా ఉందంట. మందిరం లోపల తీసుకెళ్ళాడంట. ఆడకెళ్ళిన తర్వాత అరే నన్ను చిన్నగా కానుకలు పెట్టి ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్ళాను. అక్కడికి తీసుకెళ్తే లోపల నుంచి తీసి మొత్తానికి ఆ సంచిలో నుంచి వేసిందంట. ఎంత వేసామన్నాడంట, 10,116 వేసాను అందంట. ఊరు 10,116 వేసి దాచిపెట్టుకొని వచ్చామంటే దాచిపెట్టాను ఈ నెలలో, అది తీసుకొచ్చి వేసాను అందంట. అతను చెప్తున్నాడు, ఆ స్నేహితుడు, వాళ్ళ సేవకుడు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. నన్ను చిన్న అంటాడు, చిన్న వాళ్ళ సేవకుడు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. పిల్లల్ని చదివించుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ ముసిలిది ఏం చేసిందంటే, మా బంధువురాలు ముసిలిది నన్ను మర్యాదగా గుంటూరు తీసుకెళ్ళి, గుంటూరులో మందిరానికి తీసుకెళ్ళి, మందిరంలో వేసి వచ్చింది. నేను అనుకోలే 10,000 వేసిద్దని. 10,000 వేసిందంటే అక్కడే పాచిపెట్టి వచ్చేవాడిని. నేనేదో కానుకేసిద్దిలే 100, 200 అనుకున్నా. వేసిన తర్వాత చెబుతుంది 10,000 అని. నిన్ను పాచిపెట్టేద్దును, మీ సేవకుడికి ఇవ్వచ్చు కదంటే, ఆయనకి 10 రూపాయలు ఇచ్చినా 20 రూపాయలు ఇచ్చినా సరిపోద్దులేరా అందంట. మళ్ళీ పైగా అలాంటి పిశాసులుంటే ఎలా చెప్పండి? సేవ ఎలా ముందుకెళ్ళేది చెప్పండి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడికెక్కడికో పరిగెత్తాల్సిన అవసరంలో ఆశీర్వాదాల కోసం, స్వస్థతల కోసం, అక్కడ అది ఇక్కడ ఇదని. నువ్వు ఉన్న నీ ఇంట్లో నువ్వు మోకరించి ప్రార్థన చేసుకో. నీ దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఒకవేళ జరగట్లేదంటే తగిన సమయం ఉంది. నిన్ను పరీక్షిస్తున్నాడేమో కొంత సమయం. పరీక్ష అయిపోయిన తర్వాత 10 దినములు శ్రమ వచ్చును అని కరెక్ట్గా డేట్ చెప్పినట్టు ప్రకటన గ్రంథంలో సంఘానికి కొన్ని దినాలు ఉంది. ఆ దినాలు అయిపోగానే నీ జీవితంలో కార్యాలు స్టార్ట్ అవుతాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళకపోయినా స్టార్ట్ అవుతాయి. దేవునికి స్తోత్రం చెప్పు. తప్పకుండా నీ జీవితాల్లో దేవుడు కార్యాలు జరిగిస్తాడు. నీ ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వు పరిగెత్తక్కర్లా. నువ్వు మనస్సు పెట్టాల్సింది నూతన సృష్టి మీద. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. దేని మీద మనసు పెట్టాలా? నూతన సృష్టి, నూతన ఆకాశం, నూతన భూమి మీద నీ మనస్సు పెట్టాలి. దాని కొరకు నువ్వు సిద్ధపడాలి. అదే మొత్తుకున్నాడు పాపం ఆ దైవజనుడు ఈ వారంలో. ఈ లోక ప్రయోజనాల కోసమే నువ్వు భక్తి చేస్తే ఏమి లాభం? ఈ లోక ప్రయోజనాల కోసమే నువ్వు చర్చికి వస్తే ఏమి లాభం? యేసయ్య దగ్గరికి వస్తే ఏమి లాభం? ఇదిగో నూతన సృష్టి, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, నీతి నివసించే ప్రాంతం. అక్కడ అన్యాయం ఉండదు, ఆకలి దప్పులు ఉండవు, అవినీతి ఉండదు. అటువంటి ప్రాంతం, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. దాని కొరకు ఎదురు చూడండి, ప్రయత్నం చేయండి, ప్రార్థన చేసుకోండి. 2 చెప్తున్నాడు అక్కడ. మీరు జాగ్రత్తగా ఉండాల్సిన 2 ఈ 2వ పేరాలో చెప్తున్నాడు. 3వ పేరాలో ఒక 2 చెప్తున్నాడు. అవి ఊరకు జస్ట్ మీకు చూపించి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు. లయమైపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఏం కలిగి ఉండాలంట? ప్రవర్తన, భక్తి. మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన, భక్తి. ఈ 2 విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉంటే మీరు ఇహలోకంలో ఆశీర్వదించబడతారు, పరలోకంలో మీరు
ఆశీర్వాదం. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఈ పేతురయ్య గారు మొదటి పత్రికలో మొదటి ఉత్తరంలో ఒక మాట అంటాడు. 2 పేజీలు తిప్పండి, 2వ అధ్యాయంలో అనుకుంటాను ఒక మంచి మాట అంటాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరుచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. సత్క్రియలు అంటున్నాడు, మంచి ప్రవర్తన అంటున్నాడు. అది మంచి ప్రవర్తన అంటే సత్క్రియలు, మంచి క్రియలు, మంచి పనులు చేయటం. మంచి పనులు అంటే వాక్యం ప్రకారం నడుచుకోవటమే, వాక్యం ప్రకారం జీవించటమే. తగ్గించుకోవటం, పొరుగు వారిని ప్రేమించటం, ఏమండి, అవసరతల్లో ఉన్నటువంటి వారిని ఆదుకోవటం, వారి కొరకు ప్రార్థన చేయటం, చెడ్డ క్రియలు, సాతాను క్రియలన్నిటిని తీసేసుకోవటం, ఈ మంచి క్రియలు, మంచి ప్రవర్తన. రెండవది మంచి భక్తి కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకోవటం, వాక్యాన్ని ధ్యానం చేయటం, వాక్యాన్ని జాగ్రత్తగా వినటం, ఏమండి, ఆరాధించటం, దేవుణ్ణి స్తుతించటం, ఇది భక్తి. ఇహలోక మాలిన్యమును తనకు అంటకుండా చూసుకోవటం, దిక్కులేని వారిని పరామర్శించటం, అదే నిజమైన భక్తి, యాకోబు భక్తుడు చెప్పినట్లుగా. కాబట్టి ఈ ప్రవర్తన విషయంలో, ఈ భక్తి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అప్పుడు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. 2వ పేరాలో ఆయన చెప్తున్నటువంటి జాగ్రత్తలు, 3వ పేరాలో కూడా ఒక 2 జాగ్రత్తలు చెప్తున్నాడు చూడండి. నూతన ఆకాశంలో 3వ పేరా కూడా ఒకసారి చూడండి. 14వ వచనం దగ్గర నుంచి, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కాలంకులుగాను నిందారహితులుగాను కనపడినట్లు జాగ్రత్త పడండి. దేవునికి స్తోత్రం. 2వ పేరాలో ఆ 2 విషయాల్లో జాగ్రత్త పడండి అంటున్నాడు. 3వ పేరా దగ్గరికి వచ్చేటప్పటికి చివరి మాటలు, ఈ పేతురు చెప్పినటువంటి చివరి మాటలు 3వ పేరాల దగ్గరికి వచ్చేటప్పటికే ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను ఉండండి. నిష్కలంకులుగా అంటే కలంకం లేనివారుగా, మచ్చ లేనివారుగా. మచ్చ కనపడకూడదు మీలో. యేసయ్య చూసినప్పుడు, పండు కొనేటప్పుడు, కూరగాయలు కొనేటప్పుడు మనం చూస్తుంటామే డాగు మచ్చ. నిష్కలంకులుగా ఉండాలి, కలంకం లేనివారుగా ఉండాలి. ఏ మచ్చ మీలో కనపడకూడదు, మచ్చ లేనివారుగా ఉండాలి. నిష్కలంకులుగాను నిందారహితులుగాను. మీ మీద ఏలెత్తి చూపించడానికి, మీ మీద నింద వేయటానికి ఏమీ లేనివారుగా ఉండాలి. మీరు నిందారహితులుగా ఉండాలి, నింద లేనివారుగా ఉండాలి. కావాలని మన మీద నిందలేయటం వేరు, నిందలు వస్తూ ఉంటాయి, నిందలు మన మీద పడతా ఉంటాయి. అలా కాదు, దేవుని దృష్టిలో యథార్థముగా ఉండి ఈ లోక నిందలు వచ్చినా రాకపోయినా దేవుని దృష్టిలో మనం నిందారహితులంగా ఉండాలి. దేవుడు చూస్తుంటాడు మనల్ని, మన జీవితాన్ని. ఆయనకు అన్నీ కనపడుతుంటాయి మనలో, ఏది దాచిపెట్టుకోవటానికి ఉండదు. కాబట్టి ఆయన దృష్టిలో మనం నిందారహితంగా, ఆయన మన మీద ఏ నింద వెయ్యనటువంటి వారంగా ఉండాలి. అలా సంపూర్ణతలోకి మనం రావాలి. నిష్కాలంకులుగాను నిందారహితులుగాను కనపడినట్లు జాగ్రత్త పడండి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనండి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గురించి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. చదువుతున్నాను 3వ పేరా కూడా ఒక్కసారి, ఒక అధ్యాయం అంతా మీరు చదివినట్టు ఉంటుందని మీరు కూడా చదవండి. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యాహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండండి. మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందండి. ఆయనకిప్పుడును యుగాంత దినము వరకు మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. అది విషయం. ఈ 3 పేరాల్లో చక్కని విషయాలు, రాకటకు సంబంధించినటువంటి విషయాలు పేతురయ్య గారు తెలియజేస్తూ ఉన్నాడండి. అపహాస్తకులు వస్తుంటారు మీ దగ్గరికి,
అపహసిస్తూ ఉంటారు. ఎప్పుడు వచ్చింది రాకడా, ఎక్కడొచ్చింది రాకడా, మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం, మా పితరులు చనిపోలేదా, మాకు కూడా వృద్ధాప్యం రాలేదా, పెద్ద వయసు రాలేదా, మేము చూస్తూనే ఉన్నాం కదా, ఎక్కడ గాలిపోయింది, ఎక్కడ లయమైపోయింది, ఎక్కడ ఆయన రాకడని అపహసించుతూ వస్తారు. మీరు మాత్రం ఏమీ కూడా సందేహపడకండి, అల్ప విశ్వాసం తెచ్చుకోకండి. ఆయన వచ్చేదే. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఇంకా రక్షించబడినటువంటి వాళ్ళు ఉండారు, ఇంకా బాప్తిజం తీసుకోవలసిన వాళ్ళు ఉండారు. దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నాడు ఇంకా రక్షణ పొందాలని. కానీ ఒకనొక టైం వస్తుంది, ఆ టైం మనకు తెలియదు. దొంగ వలె వస్తుంది, దొంగ వలె ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు చూస్తున్న ప్రతిదీ లయమైపోద్ది. ఆయన కొరకు ఎవరైతే సిద్ధపడి ఆయన మాట ప్రకారం నడుచుకుంటా ఎవరైతే రక్షించబడ్డారో వారి కోసం నూతన యెరూషలేము పట్టణం దిగిద్ది, క్రొత్త ఆకాశం కొత్త భూమి దిగిద్ది. అందులోకి వాళ్ళు ప్రవేశిస్తారు. వీళ్ళు నిత్య నరకానికి వెళ్తారు, వీరు నిత్య రాజ్యానికి వెళ్తారు. దేవునికి స్తోత్రం. దాని కొరకు మీరు మంచి ప్రవర్తన కలిగినటువంటి వారై భక్తి కలిగి ఉండి నిష్కాలంకులుగాను నిందారహితులుగాను జీవించండి. ఓకేనా? ఎంతమంది ఈ మాటను అంగీకరిస్తున్నారు? రైట్, మంచిది. అయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆయన త్వరలో రాబోతున్నాడు. దొంగ వలె ఆయన వస్తాడు. ఆయన వచ్చేది మాత్రం ఖాయం. ఎవరైతే మంచి ప్రవర్తన కలిగి నిందారహితులుగా నిష్కలంకులుగా భక్తిపరులుగా ఉంటారో వారికి ఆయన నూతన సృష్టినిస్తాడు. నూతన ఆకాశమును, నూతన భూమిని, నూతన యెరూషలేము పట్టణాన్ని వారికి ఇస్తాడు. అవినీతియే ఉండని రాజ్యము, అవును తండ్రి. ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం. అవినీతియే ఉండని రాజ్యము, ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం. ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం. ఇక లంచం మోసం మోహం మోసం లేని రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో మనము నివసింతుము. అందులో మనం ఉంటాం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో మనము నివసించుము. సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో మనము నివసింతుము. అవునయ్యా తండ్రి, అద్భుతమైనటువంటి రాజ్యం, నీవు నివసించే రాజ్యం, నీతి కలిగినటువంటి రాజ్యం, ఆకలి దప్పిక లేనటువంటి రాజ్యం, సూర్య చంద్ర తారలు లేనటువంటి రాజ్యం, నూతన రాజ్యం అయ్యా. ఇదిగో పాత ఆకాశం పాత భూమి గతించిపోతాయి, లయమైపోతాయి పంచభూతాలు. నూతన రాజ్యం, నూతన యెరూషలేము పట్టణంలో మేము ఉండాలయ్యా. దాని కొరకు మేము సిద్ధపడాలి. ఇదిగో మీరు మాట్లాడారు ప్రభువా సంఘముతో నా ద్వారా. నైనా మేమందరము సిద్ధపడటానికి మంచి ప్రవర్తన కలిగి భక్తి కలిగి నిష్కలంకులముగా నిందారహితులముగా ముందుకు వెళ్ళటానికి కృపను అనుగ్రహించయ్య. ఆ శక్తిని దయచేయి ప్రభువా. సాతాను కుయుక్తులు ఏమి మా మీద పని చేయకుండా నూతన యెరూషలేము పట్టణములో మేమందరము ఉండి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని దయచేయి. ఇంకా ఎవరైనా బాప్తిజం లేకపోతే తీసుకొని సిద్ధపడి రక్షించబడి, అందుకే కదా మీరు ఆలస్యం చేస్తున్నారయ్యా. దీర్ఘశాంతముతో ఇదిగో సిద్ధపడినైనా నీ రాజ్యం కొరకు అందరూ ఎదురు చూసేవారుగా
అయ్యా మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు అటువంటి కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని అందరినీ నడిపించారు. ముందున్న కార్యక్రమాల్లో కూడా మమ్మల్ని బలపరిచి నడిపించి మీ నామానికి మాయము తెచ్చుకున్నామని, త్వరలో మా మధ్యలోనికి రానున్న మా రక్షకుడు మా విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.